టీజీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇంకొక ప్రీవియస్ బిట్. ఇది కూడా 18 June షిఫ్ట్ 2 2025 పేపర్. లెట్ us see the previous bit here. Let me read the question for you. Though the errant boy many times he did not change his behavior. See here sentence ని మనం ఒకసారి టెక్నికల్ గా చూసుకున్నట్లయితే దీంట్లో చూడండి, ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో ఒక సెంటెన్స్ చూసిన తర్వాత మనకు తెలిసింది ఏమైనా ఉందా ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ హ్యావ్ 2 clauses, రైట్? ఫస్ట్ క్లాజ్ లో క్వశ్చన్ ఉంది, సెకండ్ క్లాజ్ లో ఒక హింట్ ఉంది. హీ డిడ్ నాట్ చేంజ్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ లో ఒక పక్కన సింపుల్ పాస్ట్ అనేది ఉంటే ఇన్ జనరల్ ఇంకొక పక్కన అయితే ఇంకొక సింపుల్ పాస్ట్ అయినా ఉండాలి లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ వన్ హింట్. మరి ఈ కాంబినేషన్ కొరకు ఒకసారి మనం సెర్చ్ చేద్దాం. ఓకే, మీనింగ్ ప్రకారం చూద్దాం, కాంబినేషన్ ప్రకారం చూద్దాం. ఈ క్వశ్చన్ ఈ ఏరియా 2 టాపిక్స్ నుండి ఉంది. ఒకటి టెన్సెస్, రెండవది వాయిస్. ఆల్ రైట్, ఒకసారి ఎలిమినేషన్ మెథడ్లోకి వస్తే ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాను ఇక్కడ. ఫోర్త్ వన్ హ్యాస్ బీన్ వార్న్డ్. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఎలిమినేషన్ లో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ చూడండి, చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ఇక్కడ హ్యాడ్ ప్లస్ వార్న్ బ్లైండ్ గా మనం కొట్టేయచ్చు, ఎందుకంటే హ్యాడ్ తర్వాత V3 రావాలా, ఇక్కడ V3 లేదు. సో ఎలిమినేషన్ లో ఇది కూడా పోయింది. మిగిలే 2 హ్యాడ్ బీన్ వార్న్డ్, హ్యాడ్ వార్న్డ్. దో ద ఎరాంట్ బాయ్, ఆ అబ్బాయి వార్నింగ్ ఇవ్వబడ్డా, ఆ అబ్బాయి వార్నింగ్ ఇచ్చాడా? దో అనేటువంటి వర్డ్ మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, ఇచ్చినప్పటికీ అయినప్పటికీ. సో హియర్ ద ఆన్సర్ షుడ్ బి ఇన్ ప్యాసివ్ వాయిస్. మరి ఈ రెండిట్లో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏముంది? ఇక్కడ హ్యాడ్ వార్న్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ యాక్టివ్ వాయిస్ లో ఉంది. యాజ్ పర్ మీనింగ్ దిస్ ఈస్ ఇన్కరెక్ట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3, హ్యాడ్ బీన్ వార్న్డ్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. I hope you understood. Okay, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.